అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, గర్భవతుల్లో తినగానే కడుపులో ఇబ్బందిగా ఉంటుందా, కారణాలు ఏంటి, ఎప్పటి నుంచి ఇలా అవుతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇది తగ్గుతుందో వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. నార్మల్గా కడుపులోని చిన్నారి పైకి పెరుగుతున్న కొద్దీ, అంటే పెద్దదిగా పెరిగే కొద్దీ మన కడుపు భాగం పైకి వస్తుంది. సో దీని వలన అనేక రకాల సమస్యలు గర్భవతులు అనుభవిస్తారు. అందులోనూ 6-7 నెలలలో, అంటే 28 వారాల పైబడిన గర్భవతులకు గుండెల్లో మంట, ఛాతిలో ఇబ్బంది, కడుపులో ఆహారం పైకి ఎగదన్నుతున్న ఫీలింగ్, అజీర్తి, తెన్పుల బాధ వంటి సమస్యలు కాస్త ఎక్కువగానే ఉంటాయి. ఇది నార్మల్ అండి. ప్రతి ఒక్క గర్భవతికి ఇలాంటి సమస్య ఉంటుంది. దీనికి ముఖ్యమైన కారణం, కడుపులోని చిన్నారి బాగా ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క కడుపు భాగం అనేది పైకి వస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థ మీద ఒత్తిడిని కలిగిస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది జీర్ణాశయం నుండి పై వైపునకు ఎగదన్నడమే దీనికి ముఖ్యమైన కారణం అన్నమాట. అంటే ఒత్తిడికి గురైన ఆ యొక్క జ్యూస్ అనేది కొంచెం పైకి వస్తుంది. దాని వలన మనకు తిన్న వెంటనే ఇలాంటి ఇబ్బందులు అనేవి మీరు ఎదుర్కొంటారు. ఇక రెండవదిగా చూస్తే, ప్రొజెస్టెరాన్ హార్మోన్ కూడా ఒక పెద్ద సమస్యని చెప్పాలి. గర్భవతులకు ఇది అధికంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. ఇది గర్భవతుల్లో కండరాలు వదులుగా చేసేలాగా చేస్తుందన్నమాట. అంటే పిండం బాగా పెరుగుతున్న కొద్దీ గర్భసంచిలో చోటు ఏర్పరచడానికి, గర్భసంచి కండరాలు అనేవి లూజ్ అయ్యేలాగా చేయడానికి ప్రకృతికంగానే మనకు హార్మోన్ అనేది, ఈ హార్మోన్ విడుదల అవుతుందండి. ఈ హార్మోన్ యొక్క సహజ గుణం వలన గర్భసంచి మాత్రమే కాదు, ఇతర కండరాలు కూడా కొంచెం పక్కకు జరుగుతాయి. అందులో ముఖ్యంగా జీర్ణాశయం కూడా ఉందని మీరు తెలుసుకోండి. సో జీర్ణాశయంలో ఈ యొక్క హార్మోన్ల ప్రభావం వలన కలిగే మార్పు వలన మనకు ఇలాంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ యొక్క 2 కారణాల వలన మనకు తిన్న వెంటనే ఆహారంలో ఇబ్బంది కలగడము, మనకు జీర్ణం కాకపోవడం లాంటి సమస్యలు మీరు ఎదుర్కొంటారండి. సో వీటికి ఏంటి పరిష్కారం? ఇలానే ఉంటుందా 9 మంత్స్ వరకు అంటే, మీరు కొన్ని చిట్కాలు పాటించడం వలన ఇలా జరగకుండా కొంచెం తగ్గించుకోవచ్చు. సో ఆ చిట్కాలంటే ఇప్పుడు చూసేద్దాం. మొదటిగా చూస్తే, మీరు తీసుకునే ఆహారము తక్కువగా కొంచెం కొంచెంగా తీసుకోవాలి. ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వలన కూడా ఇలాంటి జీర్ణ సమస్యలు వస్తాయి. మీకు కడుపులో ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఆ యొక్క ఆహారాన్ని స్ప్లిట్ చేసుకోండి. చిన్న చిన్న మోతాదులో ఎక్కువ సార్లు తినడానికి ప్రయత్నించండి. రెండవదిగా చూసి, తినగానే పడుకోవడాన్ని పూర్తిగా అవాయిడ్ చేయండి. తిన్న వెంటనే కాస్త వాకింగ్ అనేది తప్పకుండా చేయాలి. అట్లీస్ట్ ఒక 10 to 15 minutes వాక్ అనేది చాలా అవసరం అవుతుంది. సో ఇలా మీరు తిన్న వెంటనే కనుక వాకింగ్ చేశారంటే మీకు డైజెషన్ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. ఇక మూడవదిగా చూస్తే, మీరు పడుకుంటున్నప్పుడు మీ యొక్క పిల్లో కొంచెం ఎత్తుగా ఉండేలాగా చూసుకోండి. ఫ్లాట్గా ఉండే పిల్లోస్లో పడుకున్నా కూడా ఇలాంటి జీర్ణ సమస్యలు వస్తాయి. గర్భవతికి కడుపు భాగం పైకి ఉండడం వలన మనం తలగడ అనేది కొంచెం ఎత్తుగా పెట్టుకోవడం వలన ఆ యొక్క గ్యాస్ట్రిక్ జ్యూస్ అనేది పైకి ఎగ్గజిమ్మకుండా మనకు హెల్ప్ అవుతుంది అనమాట. సో తలగడను ఎత్తుగా పెట్టుకొని పడుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే, మీరు తినే ఆహారంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీకు కనుక ఇలాంటి సమస్య ఉంది, జీర్ణానికి సంబంధించిన సమస్య ఉన్నప్పుడు కారం, వేపుళ్ళు, మసాలాలు చాలా తక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా రాత్రి సమయాలలో ఇవి పూర్తిగా అవాయిడ్ చేసి చాలా లైట్గా ఉండే ఫుడ్స్ మాత్రమే తీసుకోవాలి. దీంతో పాటు మీరు నీరు బాగా తీసుకోండి. మజ్జిగ లాంటివి తీసుకోవడం వలన ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. రాత్రుల్లో మజ్జిగను అవాయిడ్ చేసి మధ్యాహ్న సమయంలో అధికంగా మజ్జిగ లాంటివి తీసుకోవడం వలన కూడా మీకు జీర్ణానికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క చిట్కాలు మీరు పాటించడం వలన మీకు జీర్ణానికి సంబంధించిన సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. అలా తగ్గకపోతే, ఒకవేళ మీకు సమస్య అలాగే ఉందంటే, మీరు 9 మాసాలు ఇబ్బంది పడడం మంచిది కాదు. సో డాక్టర్ను కలవండి. మీకు సమస్య అధికంగా ఉంది, మీకు డైజెషన్ అవ్వడం లేదు అంటే డాక్టర్ను కలిసి డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ తీసుకోవడం వలన కూడా ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. కాబట్టి గర్భవతులు అవసరం అయినప్పుడు డాక్టర్ను సంప్రదించడానికి వెనుకాడవద్దు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, గర్భవతికి తినగానే కడుపులో ఇబ్బందిగా ఎందుకు ఉంటుంది, కారణాలు ఏంటి, వాటిని అధిగమించడానికి చిట్కాలు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.